వర్క్ వేసినప్పుడు పూస మధ్య నుండి కుట్టు రావాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడ మొగ్గం వర్క్ బ్లౌజ్ని అయితే నేను స్టిచ్చింగ్ చేశాను కదా, స్టిచ్చింగ్ చేసిన దాన్ని మనం వెనక నుండి అయితే మనం టెన్షన్ ఎత్తి పట్టినట్టుగా అయితే పట్టేసుకొని క్లాత్ను ముందుకు జరుపుకుంటూ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. మొత్తానికైతే సదురుకుంటూ ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ అంటేనే కొంచెం నిదానంగా అయితే కుట్టాలి, ఎందుకంటే మనకు బీడ్స్ అనేది స్టోన్స్ అనేది వస్తూ ఉంటాయి, సూదులు ఇరిగే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, మనకి బీడ్స్ మధ్యలో నుండి రావాలంటే ఈ టిప్ ఫాలో కాండి, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఏ టెన్షన్ అయినా కానీ దీనికి యూజ్ చేసామంటే చాలా బాగా అయితే వస్తుంది. నీట్గా మన కుట్టు వేసినట్టు కూడా కనిపించదండి. చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను వర్క్ బ్లౌజ్ను పూస మధ్య నుండి అని చెప్తున్నాను కదా, ఈ టిప్ ఫాలో కాండి. పూస మధ్య నుండి మన కుట్టు వేసినట్టు కూడా కనబడదు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. చూడండి, నీట్ ఫినిషింగ్ ఇవ్వాలంటే చాలా అయితే టిప్స్ అనేది ఫాలో కావాలి, అప్పుడే మనము నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వగలుగుతాము. మొగ్గం వర్క్ బ్లౌజ్ అంటేనే రేట్ కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇలా నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకు రేట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎలా అనేది నీట్గా వచ్చింది అనేది, మన కుట్ట అనేది మనకు ఏమాత్రమో ముడత రాకుండా మన నీట్గా అయితే వస్తుంది. క్లాత్ అనేది ఎడ్జ్ల మీదకే చూడండి ఏ విధంగా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది కదా వర్క్ ఫినిషింగ్ అనేది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.